కావ్య డిజైన్స్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మనసులో రాజునే తలచుకుంటూ ఉండడం వల్ల తను రాజు కలిసి ఉన్న బొమ్మను వేస్తుంది. ఇక ఇది చూసిన కనకానికి కావ్య మనసులో రాజు నిండిపోయి ఉన్నాడని అర్థమైపోతుంది. ఇక రాజు కూడా కళాకృతి వాళ్ళకి మెయిల్ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతని వల్ల కాదు. ఇక తన మనసులో నిండిపోయి ఉన్న కావ్యని మనసులోనే తలుచుకుంటూ ఉంటాడు. ఇక కళాకృతికి బదులుగా కళావతి అని రాసి మెయిల్ పెడుతూ ఉంటాడు. ఇక ఇదంతా గదిలోకి వచ్చి వాళ్ళ నానమ్మ చూస్తూ ఉంటుంది. అటు కనకానికి ఇటు ఇందిరాదేవికి అర్థమైపోతుంది. ఒకరి మనసులో ఒకరు ఉన్నారని, ఒకరి మీద ఒకరికి ఎనలేని ప్రేమ ఉందని, పైకి మాత్రం కసుబుసుమంటూ తిట్టుకుంటూ ఉంటారని. ఇక కావ్య లేకపోయేసరికి అపర్ణ పూజ చేస్తూ ఉంటుంది. తనకి ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా ఇక రాజు వాళ్ళమ్మ పూజ చేస్తూ ఉండడం చూసి, ఎందుకమ్మా ఇవన్నీ, నీవు హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటుంటాడు. ఇక నేను చెప్పింది నువ్వు విననప్పుడు నువ్వు చెప్పింది నేను వినడానికి సిద్ధంగా లేను. నా కోడల్ని ఇంటికి తీసుకురా, అప్పుడు నువ్వేది చెప్తే అది వింటానని తను కూడా రాజుని తిడుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు నువ్వు వినడం లేదు, నా కోడల్ని ఇంటికి తీసుకురావడం లేదు, నా మాట ఎప్పుడు వింటావు అని అంటూ ఉంటుంది. ఇక సామంత్ అయితే కావ్య ఇంతవరకు డిజైన్స్ తీసుకొని ఇక్కడికి రాలేదు, తనకేమైనా నిజం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ విషయాన్నే మేనేజర్ని కూడా అడుగుతూ ఉంటాడు. ఇక అనామిక అయితే టెన్షన్ పడకు సామంత్, ఆ కావ్య గురించి నాకు బాగా తెలుసు, తను తప్పకుండా డిజైన్స్ తీసుకొని వస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో కావ్య డిజైన్స్ తీసుకొని ఆఫీస్ గదిలోకి వచ్చి చూసేసరికి అక్కడ తనకి జాబ్ ఇచ్చిన అతను సామంత్ అనామికని తను చూసేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా అనామిక కుట్ర చేసిందని తెలుసుకొని తనకి ఇవ్వాల్సిన డోసు ఇస్తుంది. ఇక తన డిజైన్స్ని స్వరాజ్ కంపెనీకి చేరేలాగా చేసి ఆ కంపెనీకి అవార్డు వచ్చేలాగా చేస్తుంది. అప్పుడు కానీ రాజుకి కావ్య విలువ తెలిసి రాదు.